ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద అక్కడ గృహ ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం అక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అద్భుతమైన శక్తి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు మనకు దిశానిర్దేశం చేస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదే మాదిరిగా వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులందరూ, ఒక పక్క సొంత ఇల్లు ఎప్పటి నుంచో మీరందరూ కలగంటున్నారు, మన ఇంట్లో మనం ఉండాలని. ఒక ఇల్లు అనేది ఇంత మునిపే నేను చెప్పాను, చాలా శ్రమ పడితే తప్ప ఇల్లు మనం కట్టుకునే పరిస్థితిలో ఉండం. రెండో పక్కన ఒకసారి ఆలోచిస్తే ఇల్లు అనేది జీవితంలో కళ. అది గ్రామంలో ఉన్న పట్టణాల్లో ఉన్న సొంత ఇంట్లో ఉండాలి. అద్దె ఇంట్లో ఉంటే ఎప్పటికీ అద్దిల్లే, నెల నెల అద్దె కట్టిన మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ యజమాని దయా దాక్షిణ్యాలపైన ఉంటాం తప్ప మీకంటూ ఒక స్థిరత్వం ఉండదు, ఒక పర్మనెంట్ అడ్రస్ కూడా ఉండదు. మనిషి పుట్టిన తర్వాత మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి. నా సొంత ఇంట్లో నేనున్నాననే తృప్తి మనందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఒక్కరూ కోరుకునే కోరిక, ప్రతి ఒక్కరూ కనే కళ. అలాంటి కళ మీరు చూస్తే ఈరోజు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మామూలుగా కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 19,57,429 ఇండ్లు. ఒకప్పుడు 20,000 రూపాయలు ఇస్తామంటే ఇప్పుడు 1,50,000 రూపాయలు ఇస్తున్నాం. దీనికి మొత్తం కట్టాలంటే 32,676 కోట్లు అవుతుంది. ఇప్పటికే 7,37,202 ఇండ్లు కట్టాం. దీనిపైన 8,594 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క కాంగ్రెస్ హయాంలో కొన్ని ఇండ్లు కట్టి ఆ ఇండ్లన్నీ పూర్తి చేయకుండా వదిలిపెట్టారు. ఇవి కూడా అదే మరి వదిలిపెట్టారు. అలాంటి ఇండ్లు చూస్తే 4,40,426 ఇండ్లు ఆ రోజు ప్రారంభించి పూర్తిగా వదిలిపెడితే దాంట్లో కొన్ని 2,17,375 ఇండ్లకు పూర్తి చేశాం. దీనిపైన కూడా 1,857 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క ఇదే మార్గం మీరు ఎక్కడ చూసినా ఎన్టీఆర్ నగర్ కింద G+3 కిందన 1 పైన 3 కింద 5,29,786 ఇండ్లకు శ్రీకారం చుట్టాం. దీని విలువ 38,265 కోట్ల రూపాయలు. ఇంకొక పక్కన ఈరోజు ఇండివిజువల్ ఇండ్లు కూడా ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయల చొప్పున ఇంటికి ఇస్తున్నాం. దీనిపైన 4,28,404 ఇండ్లకు శ్రీకారం చుట్టాం 13,086 కోట్లతో. మొత్తం ఈ ఇండ్లు పట్టణాల్లో చూస్తే 9,58,230 ఇండ్లు 51,350 కోట్లు అంటే 51,350 కోట్లు మనం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన 4.5 సంవత్సరాల్లో ప్రారంభించినట్టే కానీ పూర్తి చేసినట్టే కానీ అన్ని కలుపుకుంటే 29,15,659 ఇండ్లు దగ్గర 30 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టిన ఏకైక ప్రభుత్వం చరిత్రలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని విలువ మీరు ఒకసారి చూసుకుంటే 84,27 లక్షల రూపాయలు. అంటే విభజన చట్టంలో చాలా సమస్యలు వచ్చాయి మనకు. ఆ రోజు చాలా భయపడిపోయాం. ఏ విధంగా నిలదొక్కుంటాం, పెన్షన్లన్నా వస్తాయా, మన జీవితాలు ఏమవుతాయి అని భయపడిన సమయంలో నేను ఒకటే ఆలోచించాను. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు.
ఏకపక్షంగా ఓట్లేశారు. అందరూ కలిసి నేనైతేనే, ఈ తెలుగుదేశం అయితేనే మా సమస్య పరిష్కారం అవుతుందని మీరందరూ ఓట్లేసి గెలిపించారు. మీ రుణం తీర్చుకోవాలని రాత్రింబగళ్ళు ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విషయాల్లో మీరు ఒకసారి చూస్తే ఓసారి ఏ పని కూడా పూర్తి చేయలేదు. అనేక సమస్యలు ఉండేటి. కరెంటు సరిగా వచ్చేది కాదు, మంచినీళ్లు కూడా సరిగా వచ్చేటి కాదు, రోడ్లు సరిగా ఉండేటి కాదు, సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో లేవు, పింఛన్లు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే ఏది కూడా మీకు చాలన విధంగా చేశారు. ఇంకో పక్కన కొన్ని ఇండ్లు కట్టి మధ్యలో వదిలిపెట్టారు. ఆ ఇండ్లు కూడా నివాస యోగ్యంగా లేకుండా చేశారు. మామూలుగా ఒక మనిషి ఆ ఇంట్లోకి పోతే కనీసం పడుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను. ఇప్పుడు ఇక్కడ కట్టిన ఇండ్లు మీరు చూస్తున్నారు. అన్ని ఇండ్లు కూడా మంచి ప్లేసుల్లో కట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా చంద్రగిరి పోయే రోడ్లో, చిత్తూరు పోయే రోడ్లో ఆ సైడు ఈ సైడు చూస్తే మంచి ఇండ్లు కట్టి ఉన్నాయి. మంచి ప్లేస్ అది. నేను ఆ రోజు చూస్తే చాలా బాధ కలిగింది. ఇల్లు కూడా నివాసయోగ్యం కాకుండా ఎక్కడికక్కడ చెట్లు మొలిచిపోయి, ఇంకో పక్క మీరు చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా పాములు, కప్పలు, ఇవన్నీ తేళ్లు ఇవన్నీ కూడా కాపురం ఉండే పరిస్థితి వచ్చింది. నేను ఒకే మాట చెప్పాను, ఏమైనా పర్వాలేదు, మీరు ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. ముందుకు బొమ్మని ఇప్పటి వరకు మీరు చూస్తే 9,216 ఇండ్లు నిర్మాణం చేసి అందులో 7,416 ఇండ్లు మొన్నటి వరకు పూర్తి చేసి దానికి పేర్లు కూడా పెట్టాం. గరుడాద్రి, వెంకటాద్రి, అంజనాద్రి, అదే మరి వృషభాద్రి, నారాయణాద్రిని పేర్లు పెట్టి మీకు నివాసయోగ్యంగా తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, ఇవి చాలా ఉన్నాయి. ఇవి పూర్తి చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిలో మనం ఉండేట్టుగా, శాశ్వతంగా గుర్తుండేట్టుగా అక్కడ 7 కొండలున్నాయి. ఈ పేదవాళ్ళకు కట్టిన ఇళ్లకన్నిటికీ 7 కొండలు పేర్లు పెట్టి ఈ